వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మొన్నటి బ్లాగ్లో నేను ఇంట్లో ఏమేమి పెట్టాను నావి మా అమ్మాయివి అన్నీ షేర్ చేసుకున్నాను కదండి. ఆ రోజు సర్దేటప్పుడు చాలా వరకు పాడేసాను నేను, ఇంకా చిరాకు అనిపించేసి. ఇందులో మళ్ళీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాను. ఇదేంటంటే మా కిందన రెంటుకుండే వాళ్ళు వరలక్ష్మి వ్రతానికి ఇందులో తాంబూలం పెట్టి ఇచ్చారనమాట. బాగుంది కదండి, అందుకని ఇందులో హెయిర్ బ్యాండ్స్ అన్ని వేసుకున్నాను అనమాట. ఇందులో ఎందుకు వేసానంటే చిన్న బాక్స్ లో వేస్తుంటే మ్యాచింగ్ ఏమైనా తీసుకోవాలంటే మళ్ళీ అవన్నీ కిందకి వేసి తీసుకోవాల్సి వస్తుంది. ఇదైతే మనం ఇలా తొందరగా తీసుకోవచ్చు కదా, అందుకే ఇందులో వేసుకున్నాను. బాగుంది కదా. అవి చాలా వరకు పాడేసి కొన్నే ఉంచాను కదండి. వీటిలో ఎలా ఆర్గనైజేషన్ చేసుకున్నానో మీకు ఈచ్ వన్ చెప్తాను. మీరేం భయపడకండి, నేను అన్ని ఓపెన్ చేయలేండి, జస్ట్ ఎలా పెట్టుకున్నాను అని చూపిస్తాను అంతే. ఆ రోజు మీతో నెయిల్ కలర్స్ షేర్ చేసుకోలేదు, మా అమ్మాయి ఆ వీడియో డిలీట్ చేసేసింది చూసుకోకుండా. నెయిల్ కలర్స్ ఒక్కటి షేర్ చేసుకుంటాను మీతో. చూస్తున్నారు కదా, ఇందులో నెయిల్ కలర్స్ పెట్టాను, ఇంకేం ఉండవులేండి, ఓన్లీ నెయిల్ కలర్స్. మేము చిన్న చిన్నవి క్లిప్స్, మనకి చిన్న చిన్న ప్లక్కర్స్ ఉంటాయి కదండి, ఆ ప్లక్కర్స్ నేను డోర్ ఓపెన్ చేయను, జస్ట్ నెయిల్ కలర్స్ ఒక్కటి చూపిస్తాను మీకు. ఈచ్ నెయిల్ కలర్స్ చూపిస్తాను, చూస్తున్నారు కదా. ఇందులో మీకు కలర్స్ అన్ని చూపిస్తాను నేను ఇలా లైన్గా పెట్టి. ఇవి కూడా మా ఫాదరే పంపేయండి. మీరు అన్నీ అనుకోవచ్చు, అన్ని ఫాదర్ పంపేవు అని చెప్తావు అని అనేవాళ్ళు కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ కలర్స్. ఇవి ఇక్కడికి నెయిల్ కలర్స్. చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇన్ని కలర్స్ ఉంటాయి కానీ నేను ఎప్పుడు వేసుకోను, ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు. ఉంటాయి అంతే ఏవో అలా ఇంట్లో, ఎప్పుడో 3 బాగుంటే వేసుకోవడం, లేకపోతే లేదు. టోటల్ 9 కలర్స్ ఇవైతే. ఈ చిన్నవైతే కనుక 4 కలర్స్ ఉన్నాయి. ఇక్కడికి ఇవి నెయిల్ కలర్స్. ఇవి పెట్టేసి మీకు పర్ఫ్యూమ్స్ కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ మీకు పర్ఫ్యూమ్స్ కూడా చూపిస్తాను. ఇవి కూడా నాకు మా ఫాదర్ ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, ఇవి చాలా మంచి స్మెల్ వస్తాయి పర్ఫ్యూమ్స్. ఇవి బ్యాగ్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఇది ఒక పర్ఫ్యూము. ఇదైతే నాకు మా బ్రదర్ వాళ్ళ వైఫ్ ఇచ్చింది. తను వస్తుంటే మంచి స్మెల్ వస్తుంది. ఏ పర్ఫ్యూమ్ పెట్టుకున్నావు, సూపర్ వస్తుంది స్మెల్ అన్నానని నాకు ఇది తెచ్చి ఇచ్చింది, పట్టుకెళ్ళొదినా అని చెప్పి. ఇవన్నమాట. ఇవే కాదండి, మా ఫాదర్ పెద్ద ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చారు. నాకు కొంచెం ఇట్లా పిచ్చి ఎక్కువలేండి, డైలీ కొట్టేసుకునేదన్నా అవన్నీ అయిపోయి ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవి ఎప్పుడైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు, బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు స్ప్రే చేసుకుంటాను. ఇవి స్ప్రే మోడల్ కూడా కాదండి, మనకి కాటన్కి పెట్టుకుని చాలామంది జెంట్స్ ఇయర్లో పెట్టుకుంటారు కదండి, ఆ టైప్ అన్నమాట. ఇవి చాలా మంచి వాసన వస్తాయి. ఇవి మనం ఎంతమంది నాలాగా పర్ఫ్యూమ్స్ పిచ్చోళ్ళు ఉన్నారో కూడా కామెంట్ చేయండి. నాకైతే విపరీతమైన పిచ్చిలో మామూలు పిచ్చి కాదు, చాలా అంటే చాలా ఇష్టం పర్ఫ్యూమ్స్ అంటే. ఇవి నా పర్ఫ్యూమ్స్, నెయిల్ కలర్స్ని. ఇవి కూడా మా ఫాదర్ ఇచ్చినవేనండి. నా దగ్గర ఉన్న అన్నీ కూడా నాకు మా ఫాదర్ ఇచ్చినవే. అలానే మీరు అనొచ్చు, చాలా మంది అనేవాళ్ళు కూడా ఉంటారు, మీ హస్బెండ్ ఏమి తీసుకోరా, అన్నీ మీ ఫాదరేనా అని. మా ఫాదర్ ముందే పంపించేస్తారులేండి. మా హస్బెండ్ కొన్ని సీన్ రాకముందే నాకు మా హస్బెండ్ మా ఫాదర్ అన్నీ పంపించేస్తారు. ఇంకా వాళ్ళు కొన్నాక ఇంకా మళ్ళీ ఇంకెందుకు కొనిపించుకోవడం అని నేను కొనిపించుకోను మా హస్బెండ్. పంపండి. ఇప్పుడు నోరు తెరిచి నాన్న ఇది కావాలి అని చెప్పి ఎప్పుడు అడగలేదు. అడగకముందే మొత్తం అన్నీ ఇస్తారు నాకు. నాకే కాదులేండి, మా చెల్లి వాళ్ళకి. ఇందులోనైతే అన్ని రబ్బర్ బ్యాండ్స్ పెట్టానండి. మనకి లావు పిల్లలే రబ్బర్ బ్యాండ్ ఉంటాయి కదా, అవి హెయిర్ క్లిప్స్ పెట్టాను. ఇందులో అయితే మీకు ఆ రోజు చూపించాను కదండి నెక్ సెట్స్, ఆ నెక్ సెట్స్ అన్ని పెట్టాను ఇందులో అయితే ఓన్లీ హెయిర్ క్లిప్సే పెట్టాను. అవి క్లిప్స్ చూపించారు కదండి, ఆ క్లిప్స్ అన్ని ఇందులో పెట్టాను. ఇందులో అయితేనేమో మనకి బ్రైడల్కి హెయిర్కి సంబంధించిన మీకు ఆ రోజు చూపించాను కదా మనం ఇక్కడ పెట్టుకుంటాము, అవన్నీ పెట్టాను ఇందులో. లాస్ట్ అయితే ఖాళీ లేదు, లాస్ట్ దాంట్లో ఏమీ లేవు.
సింపుల్ ఇలా సర్దుకున్నాను. ఆ రోజు చాలా వరకు పాడేసాను ఇంట్లో ఎన్నని పెట్టుకుంటాము అని. ఎలా సింపుల్ ఇలా పెట్టుకున్నాను. బాగుంది కదండి, ఇది చాలా బాగుంది. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి, మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఇది చూస్తారు కదా, బల్బ్ కూడా ఎక్కువ ఇచ్చారు, పొడవు కూడా ఎక్కువ ఇచ్చారు. మనం ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. కొందరైతే నేను కిచెన్లో కూడా యూజ్ చేసుకుంటున్నారు కదా, నేనైతే ఇలా యూజ్ చేసుకున్నాను. కిచెన్ అయితే నాకు బాగుందిలేండి, పని పెట్టుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా ప్లేస్ కూడా మిగిలింది నాకు కిచెన్. ఈసారి మా హౌస్ అంతా మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. సింపుల్గా ఉంటే మా ఇంట్లో ఏ సామాన్లు ఉండవు. నాకు భయం సామాన్లు నింపుకొని కొలితే మనకు పని ఎక్కువైపోతుంది. అవన్నీ దులుపుకోవడం చేసుకోవడం అన్ని పని ఎక్కువైపోతుంది. ఓన్లీ కబోర్డ్ ఒక్కటి ఖాళీగా ఎందుకు ఉంచానంటే, మా అమ్మాయి స్టడీలో టాపర్ అని చెప్పాను కదండి, తన ప్రైజెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నీ ఇందులో పెట్టేసి పైన కవర్ వేసేద్దాము, ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుందాం ఈ కవర్ అని చెప్పి నేను మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను. ఊరి నుంచి వచ్చాక ప్రైజెస్ అన్ని ఇందులో పెట్టేసి కవర్ వేసేస్తాను. మీకు ఒకరోజు మా అమ్మాయికి ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రైజెస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. తన స్టడీలోని గేమ్స్లోని మళ్ళీ అబాకాస్ కూడా నేర్చుకుంది. అబాకాస్ టోటల్ 11 కదా లెవెల్స్, 10 లెవెల్స్, టోటల్ 10 లెవెల్స్ అండి. వాటిని కూడా కాంపిటీషన్కి వెళ్ళింది, విన్ అయింది. అబాకాస్లో కూడా వచ్చిన ప్రైజెస్ ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. మా అమ్మాయి అన్నింటిలోనే బాగానే ఉంటుంది అండి. అస్తమానం చెప్పుకున్న దిష్టి తగులుతుందేమో అనుకుంటాను నేను. మనం పిల్లలు ఎప్పుడు అందంగా పుట్టాలి ఎలా అనుకోకుండా. నేనైతే ప్రెగ్నెంట్ అప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, నాకు నల్లగా పుట్టేసినా పర్వాలేదు, అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా పర్వాలేదు, నల్లగా పుట్టినా పర్వాలేదు, కానీ ఏ అంగవైకల్యం లేకుండా మంచిగా పుడితే చాలు అనుకునేదాన్ని అండి. మంచి నక్షత్రంలో మంచి నక్షత్రం అంటే ఏంటంటే అన్ని మంచి నక్షత్రాలే, పుట్టిన టైమింగ్ బాగుండాలి. ఆ టైంలో ఏమో అమావాస్యలు ఇలాంటివి ఏం లేకుండా మంచి టైంలో పుట్టాలి. పాపైనా బాబైనా పర్లేదు, అందం లేకపోయినా పర్వాలేదు. అది ఒక్కటే కోరుకునేదాన్ని. మీకు ఆల్రెడీ ఒక బ్లాగ్లో చెప్పానండి నేను ఎందుకు అలా కోరుకునేదాన్ని అంటే, చెప్పాను కదండి ఎక్కువ ట్రైన్ జర్నీస్ అని. మనకు వైజాగ్ టు భీమవరం అంటే జర్నీ తెలిసిందే కదా. అలా ట్రైన్లో నాకు చాలా మంది అంగవైకల్యం పిల్లల్ని చూసి నాకు అమ్మో, నాకు అందం లేకపోయినా పర్లేదు బాబా, శుభ్రంగా పుడితే చాలు, నల్లగైనా పర్లేదులే, కాయలు నలుపున్నా పర్లేదులే అనుకునేదాన్ని. ఇప్పటికి కూడా నేను అందంగా ఉండాలి మా అమ్మాయి అలా ఏమనుకోను. తన లైఫ్లో మంచిగా సెటిల్ అవుతే చాలు, స్టడీలో బాగుండి లైఫ్లో సెటిల్ అవుతే చాలు, అదే కోరుకుంటాను. చాలా మంది అబ్బాయి ఉండాలి అది ఇది అంటారు, నాకు అదేం ఉండదు. చాలా మంది అంటారు ఫస్ట్ అమ్మాయి కదా, అబ్బాయి కోసం చూడొచ్చు కదా అంటారు. అబ్బాయి వద్దు అమ్మాయి వద్దు, ఒక అమ్మాయి చాలే, దానికి మంచి లైఫ్ ఇస్తే అంతే చాలు. ఇంకోటి ఏంటంటే, తనని చదివిస్తున్నాను కదండి, తను పెట్టినా కొంతవరకు నాకు అనాథ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టాలనిపిస్తుంది. నా డ్రీమ్ అది. కొంచెం అలా ఎవరైనా లేనంటి పిల్లలకి స్టడీలో కొంచెం ఇబ్బందిగా, మనీ పే చేయడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని అలా ఉంటుంది. అబ్బాయి పుడితే మాత్రం అలా మనం చూసేస్తారు ఏంటండి. అయినా వాళ్ళు చూసినా చూడకపోయినా నాకు ఇంకా ఒక్కది చాలే, ఎవరికి చెప్పినా నాకు ఒక్కది చాలని డిసైడ్ అయిపోయింది. చాలా మంది అబ్బాయి పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఫస్ట్లో అనుకునేదాన్ని, ఈ మధ్యకాలంలో తగ్గేళ్ళు అబ్బాయి పిచ్చోళ్ళు అనుకున్నాను, కానీ ఎక్కడ ఏం తగ్గలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు అబ్బాయి పిచ్చోళ్ళు. అసలు పిల్లలు లేరు కుర్రు అని ఎడుతుంటే ఇంకా చాలా మంది అబ్బాయి పుట్టాలని ముందు 2 ఆడపిల్లలు కనేసి 3వసారి కూడా అబ్బాయి పుట్టాలనుకునే వాళ్ళు ఉన్నారు. వెనక్కి చూస్తే ఏముండదు, మంత్లీ శాలరీ కూడా ఏముండదు, అబ్బాయి పుట్టాలని చూస్తారు. ఈ జనరేషన్లో 3 పిల్లల్ని వీళ్ళు ఎలా పెంచుతారబ్బా, ఇంత అబ్బాయి పిచ్చితోటి ఉన్నారు వీళ్ళు అనుకుంటాను. నేను మాట్లాడిందని చాలా మంది కోపపడి నేను తిట్టుకోవచ్చు, కానీ నా ఒపీనియన్ ఏంటంటే, 2 అమ్మాయిలైనా పర్లేదు, 2 అబ్బాయిలైనా పర్లేదు, 2 ఉంటే బాగానే ఉంటుంది. కానీ నాకు ఒక్కది చాలు. ఆ 2ని శుభ్రంగా చూసుకుంటే అంతే చాలు. ఎందుకు 3 ఆడపిల్లలు పుట్టినా మళ్ళీ అబ్బాయి కోసం చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ అబ్బాయికి ఇచ్చేంటారు దేవుడు అనుకుంటాను నేను. అంతే ఫ్రెండ్స్, నా సోత్తో మీ అందరిని ఇబ్బంది పెట్టేస్తున్నట్టున్నాను. అంతే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే తెలుసు కదా మీ అందరికీ ఏం చేయాలో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.